అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ. శ్రీకృష్ణ, శాస్త్రములో చెప్పిన విధంగా సత్కర్మలు ఆచరించకుండా వారి ఇష్టానుసారం చేస్తే జ్ఞానసిద్ధి కలుగదని చెప్పావు. ఏదైనా అశక్తత కావచ్చు, వేరే ఏదైనా కారణం కావచ్చు, శాస్త్రాలు చదవకపోయినా పెద్దలు ఆచరించింది భక్తి శ్రద్ధలతో చేసేవారున్నారు. వారి ధర్మనిష్ట సత్వగుణముతో కూడినటిదా, రజోగుణంతో కూడినటిదా, తమో గుణంతో కూడినటిదా? వివరంగా చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అర్జున, మానవుల ధర్మనిష్టలోని తేడా వారి శ్రద్ధలో ఉన్న తేడాయే కారణం. వారి శ్రద్ధయే వారి ధర్మాచరణ పద్ధతిగా కనబడుతుంది. ఈ శ్రద్ధ వారి పూర్వజన్మ సంస్కారముల నుండి పుడుతుంది. సంస్కారాలు సత్వ రజస్తమో గుణాలుగా ప్రదర్శితమవుతాయి. అందుచేత వాళ్ళ ధర్మాచరణ పద్ధతులు సత్వగుణ, రజోగుణ, తమో గుణముల నుండి పుట్టినట్లుగా 3 విధాలుగా ఉంటాయి. సంస్కారాలు, శ్రద్ధలు పుట్టుకతోనే వస్తాయి. కానీ శాస్త్ర జ్ఞాన బలం ఉంటే మానవులు వాటిని దిద్దుకోవచ్చు. ఆ 3 రకాల శ్రద్ధల గురించి చెబుతాను. అర్జున, శ్రద్ధ అనేది మనిషి సత్వాన్ని బట్టి వస్తుంది. సత్వం అనగా పూర్వజన్మల సంస్కారాలతో కూడి ఉన్న మనస్సు. ఆ మనస్సులో నిల్వ ఉండిపోయిన సంస్కారములను బట్టి ఈ జన్మలో ఆ మనిషి శ్రద్ధ రూపుదిద్దుకుంటుంది. దానివల్లే వాని నడత ఎక్కువ భాగం పూర్వపు శ్రద్ధ చేత ప్రభావితమవుతుంది. ఈ జన్మలో అలవర్చుకున్న శ్రద్ధ కూడా కలిసి అలా ఏర్పడిన కొత్త శ్రద్ధకు వీలుగా మనిషి ప్రవర్తిస్తాడు. అర్జున, ఒకరు పుట్టుకతోనే భక్తితో దేవతలను పూజిస్తారు. వారి సంస్కారంలో
సాత్విక శ్రద్ధ ఉందని తెలుస్తుంది. వారు యక్ష రాక్షస నింద ఉగ్ర దేవతలను పూజిస్తుంటే వారి శ్రద్ధ రాజస శ్రద్ధ అని తెలుస్తుంది. భూత ప్రేత ఘోర గణదేవతలను పూజిస్తూ ఉంటే వారి శ్రద్ధ తామస శ్రద్ధ అని తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తించి వారి శ్రద్ధా స్వరూపాన్ని మార్చుకోవచ్చు. అర్జున, కొందరు శాస్త్రం చదివిన జ్ఞానం పొందరు. వారి కోరికలు ఫలం మీద ఆశ వారిని నడిపిస్తుంది. అందుకే వారి ఆచారం కపటంగాను మనస్సులో గర్వంగాను ఉంటుంది. కేవలం పట్టుదలతో శాస్త్రం చెప్పని ఘోర తపస్సులు ఆచరిస్తారు. అలా చేస్తున్న సమయంలో వారి దేహంలో ఉన్న పరమాత్మనైన నాకు వారి చుట్టూ ఉన్న జీవులకు బాధలు కలుగుతున్న లెక్క చేయరు. అది రాక్షస పట్టుదల. అది రజస్తమో గుణాల స్వభావం అని తెలుసుకొని వదిలిపెట్టు. అర్జున, తిండి, పూజ, తపస్సు, దానము అన్నిటిలో త్రిగుణములను అనుసరించే విధానాలు ఉంటాయి. ఎవరికి ఏ గుణం అధికంగా ఉంటే అటువంటి ఆహారం ఇష్టంగా ఉంటుంది. ప్రతి సాధకుడు తనలో ఏ గుణం అధికంగా ఉందో గ్రహించి రజస్తమో గుణాలను తొలగించుకోవాలి. తనలో సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఆహారములలో రకరకాలు నీకు చెబుతాను. అర్జున, ఆయుర్దాన్ని పెంచేవి, మృదు స్వభావం, శరీరానికి బలం ఇచ్చేవి, రోగాలను తగ్గించేవి, ప్రక్కవారి ఎదుగుదల పట్ల ఆనందాన్ని పెంచే ఆహారాన్ని సత్వగుణం వారు ఇష్టపడతారు. అంతేకాకుండా మంచి రుచికరంగా ఉండేవి, తాజా కూరలు, శరీరానికి బలమునిచ్చే, హృదయాన్ని ఆనందపరిచే ఆహారాలు వారికి ఇష్టం. అర్జున, రజోగుణం ఎక్కువగా ఉండేవారు అతి చేదుగా, అతి పుల్లగా, అతి ఉప్పగా, అతి కారంగా, అతి వేడిగా, అజీర్ణం కలిగించేవి, శరీరంలో మంటలు మండించేవి బాగా ఇష్టపడతారు. మామూలుగా తినగానే నోటిలో మంట, కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేవి, కడుపులో పుండు కలిగించేవి, రకరకాల రోగాలను కలిగించేవి ఉంటాయి. సాధకులు వీటిని వదిలిపెట్టాలి. అర్జున, తామస గుణం కల వారికి ఉడికి ఉడకనటువంటివి, నిల్వ ఉన్నవి, చెడు వాసన కొట్టేవి, సద్దివి, ఒకరు తినగా మిగిలిపోయినవి, దేవుని నివేదనకు పనికిరానివి వారికి ఇష్టంగా ఉంటాయి. సాధకులు వీటిని గుర్తించి అలవాట్లు మార్చుకోవాలి. అర్జున, మనస్సులో ఏ కోరిక ఉంచుకోకుండా శాస్త్రంలో వెంటనే చేయవలసిన పనులు అని చెప్పిన దేవపూజ, ఇది నా బాధ్యత, కర్తవ్యం అని చేసి తీరాలి. ఈ పూజ వల్ల నాకు తీరవలసిన కోరిక ఏమీ లేదు అని మనస్సులో నిశ్చయించుకొని చేసే దేవపూజ సాత్విక పూజ అవుతుంది. సత్వగుణం ఉన్నవారికి ఇటువంటి పూజల మీద కోరిక ఉంటుంది. అర్జున, సాత్విక పూజలకి భిన్నంగా ఉత్తమ గతులు కలుగుతాయన్న ఆశతో పేరు ప్రఖ్యాతులు పెంచుకోవటాని కోసం చేసే పూజలు, యజ్ఞాలు రజోగుణ ప్రధానమైనవి. నీకు కూడా ఈ రకమైన యజ్ఞ యాగాదుల మీద ఆసక్తి ఉంటే అది రజోగుణ ప్రభావమేనని గ్రహించు. వాటిని వెంటనే వదిలివే. అర్జున, కొంతమంది అనేక రకాల పూజలు చేస్తారు. శాస్త్రం చెప్పినట్లు పాటించరు. దానాలు సరిగ్గా ఇవ్వరు. మంత్రాలు శ్రద్ధగా తప్పులు లేకుండా స్వరయుక్తంగా పలకరు. పైకి పూజలు చేస్తున్నా లోపల భక్తి విశ్వాసాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి పూజలు తామస ప్రభావంతో జరుగుతాయి. సాధకులు తమ లక్షణాలను, తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుని శ్రద్ధతో పూజలు చేయాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. తపస్సు. అర్జున, దేవతలను, చదువుకున్న పండితులను, ఇంటిలోని పెద్దలను, గురువులను గౌరవించటం, శరీరమును, ఇంద్రియములను పరిశుద్ధముగా ఉంచుకొనటం, ఇంద్రియాల ప్రలోభానికి లోను కాకుండా ఇతరులను ఎటువంటి హింస పెట్టకుండా ఉంటూ చేసే తపస్సు శారీరక తపస్సు అవుతుంది. అర్జున, లౌకిక వ్యవహారములు చేసేటప్పుడు ఎవ్వరూ కష్టపడకుండా చూసుకోవటం, నిక్కచ్చిగా మాట్లాడటం, పాల్గొన్న వారికి ఇహము పరములలో సుఖమునిచ్చేవి మాట్లాడటం, చెయ్యటం జరగాలి. ఖాళీ సమయంలో భగవంతుని నామజపము, మంత్రజపము, ఆధ్యాత్మిక గ్రంథ పఠనముతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధకుడు తన వాక్కును అలా వాడుకుంటే
ఆ సాధన వాచిక తపస్సు అవుతుంది. అర్జున, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఉద్రేకము లేకుండా ఇతరుల యందు దయతో ఉండి మాటను మనస్సుతో నిగ్రహించుకుని మనస్సుని ఇంద్రియములని కూడా మనస్సుతోనే అదుపు చేసుకుంటూ వ్యవహారంలో కాని మనస్సులో కాని కుటిలత్వం లేకుండా చేసుకోవటం అనేవి మానసిక తపస్సులు. అర్జున, ఈ 3 విధముల తపస్సులు ఎటువంటి కోరిక లేకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే అది సాత్విక తపస్సు అవుతుంది. అటువంటి తపస్సు మీద సహజంగా కోరిక ఉంటే సాధకుడు అది సత్వగుణంతో పుట్టినదని తనలో సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అర్జున, కొందరు సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం తానొక తపస్విగా గుర్తింపు పొంది ప్రజల మన్ననలు పొందటం కోసం తపస్సులు చేస్తారు. వాటి ద్వారా పాదాభివందనాలు, దక్షిణలు, బహుమతులు వంటి పొందటం కోసం కపట తపస్సులు చేస్తారు. ఇవి ఎక్కువ కాలం నిలబడేవి కావు. ఈ సన్మానాలు, పొగడ్తలు శాశ్వతం కాదు. ఈ రకమైన తపస్సు రజోగుణము నుండి పుట్టినదని సాధకులు గ్రహించి తమను తాము సరిదిద్దుకోవాలి. అర్జున, కొందరు చెయ్యొచ్చో చెయ్యకూడదో తెలియని మూర్ఖత్వంతో తమ శరీరాన్ని, ఇంద్రియాలని బాధపెట్టి ఇతరులకు కీడు తలపెట్టాలనే తలంపుతో పూజలు, తపస్సులు చేస్తారు. అటువంటి తపస్సులు తమోగుణ ప్రభావం వల్ల అని సాధకులు గ్రహించాలి. ఆ తమో గుణాన్ని తొలగించుకోవాలి అన్నాడు శ్రీకృష్ణుడు. దానం. అర్జున, దానం ఇచ్చేవాడు అది తన కర్తవ్యంగా తన కోసం చేస్తున్నట్లు మనస్సులో స్థిరంగా భావించుకోవాలి. ఉపకారం చేసిన వానికి లేక రేపు ఉపయోగపడతాడనే ఆశతో దానం ఇవ్వకూడదు. దానం ఎవరికి ఇస్తున్నారో, ఏ సమయంలో, ఏ వ్రతంలో ఇస్తున్నామో అవి శాస్త్ర ప్రకారం ఇస్తున్న దానాలేనా అని పరిశీలించుకోవాలి. అవి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేనివి, శాస్త్ర ప్రకారం చేసేవి అయితే సత్వగుణముతో జరిపేవి అని గ్రహించు. అర్జున, తనకు ఉపకారం చేసిన వారికి రేపు సహాయపడతాడని దానం చేస్తే అవి రజోగుణ ప్రభావముకు లోనై చేసే దానం. కొందరు దానం చేస్తూనే ఖర్చు అయిపోతుంది అన్న బాధతో చేస్తారు. దోచుకున్న, అన్యాయంగా సంపాదించిన దాన్ని దానం చేస్తారు. ఇవి రజోగుణం నుండి పుట్టినవే. సాధకులు తమ నైజమును మార్చుకోవాలి. అర్జున, చెయ్యకూడని ప్రదేశంలో, కాలంలో వ్యక్తికి దానం చేసిన, ఒకవేళ అన్ని బాగానే ఉన్న దానం పుచ్చుకునే వ్యక్తిని కించపరచటం, అగౌరవంగా ఇవ్వటం అనేవి తమోగుణం నుండి పుట్టినవే. సాధకులు ఈ విషయం గ్రహించి తమను సరిదిద్దుకోవాలి. అర్జున, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే ముందు ఓం తత్ సత్ అను శబ్దములను ఉచ్చరించి వాటి ద్వారా బ్రహ్మవేత్తలను, వేదాలను, యజ్ఞాలను సృష్టించాడు. ఓం తత్ సత్ అను శబ్దాలు వేరువేరుగా చెప్పినా, కలిపి చెప్పిన పరమాత్మ నామాలే. అందుచేత ఆ శబ్దాలు చాలా పవిత్రమైనవి. అర్జున, బ్రహ్మదేవుడే ఆ పరమాత్మ నామాలు పలికాడు కాబట్టి పండితులు యజ్ఞ యాగాదులు, తపస్సులు, సత్కర్మలు మొదలుపెట్టే ముందు ఓంకారాన్ని ఉచ్చరించే సంప్రదాయం మొదలైంది. అర్జున, కొంతమంది కేవలం మోక్షం పొందాలనే వైదిక కర్మలు చేస్తారు. అటువంటి వారు వేరే ఏ ఫలితాలను కోరుకోకూడదు. ఆ తరువాత తత్ అను పరబ్రహ్మ వాచకాన్ని పలికి యజ్ఞ యాగాదులు చేయాలి. అదే వేదము చెప్పిన సంప్రదాయం. అర్జున, పూర్వం లేనిది కొత్తగా పుడితే దాన్ని దోషం లేకుండా యోగ్యమైన దానిని, ఏదైనా ఒక కర్మ శుభప్రదంగా ఉంటే అటువంటి వాటిని సత్ అంటారు. ఎవరైనా నిష్ఠతో యజ్ఞాలు, దానాలు చేస్తే సత్ అంటారు. పరమాత్మ ప్రీతి కోసం చేసే వాటిని సత్ అంటారు. ఈ శబ్దం అంత మహిమాన్వితమైనది. అందుకే పెద్దలు ఓం తత్ లతో సత్తుని చేర్చి ఓం తత్ సత్ అని పరబ్రహ్మను ధ్యానిస్తారు. అర్జున, అశ్రద్ధగా హోమం గాని, దానం గాని, తపస్సు గాని, ఎటువంటి సత్కర్మలు శాస్త్ర విహితమైనవి ఆచరిస్తే అవి సత్కర్మలు కావు. పండితులు దానిని అసత్కర్మ అంటారు. అసత్కర్మ ఎంత శ్రమతో చేసినా
దానివల్ల ఇహపర లోకాల్లో ఎటువంటి ప్రయోజనము ఉండదు. సాత్విక కర్మలు చేసిన వారికి పరమేశ్వర అనుగ్రహం, తత్వ జ్ఞానాధికారం అందుతాయి అని శ్రీకృష్ణుడు అన్నాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.